సూచిస్తుంది అన్నమాట. సో మన మహాగౌరి అమ్మవారి పేరుని డీకోడ్ చేద్దాం. మహా అంటే గ్రేట్ ఆర్ అట్మోస్ట్ అనుకోవచ్చు. గౌరీ అని అంటే ఫేర్. ఫేర్ అంటే ఏంటి? వైట్ కలర్ కాంప్లెక్షన్. సో ఇక్కడ వైట్ కలర్ దేనికి రిప్రజెంటేషన్ అంటే అట్మోస్ట్ పీస్ అనమాట. ఓకే, సో ఒక సాధకుడు అనేది ఎప్పుడైతే ఈ టైం, స్పేస్ అండ్ కాజేషన్ నుంచి ఓవర్కమ్ అవుతాడో అప్పుడు అట్మోస్ట్ పీస్ స్టేట్కి తను వస్తాడనమాట. కాకపోతే అక్కడ చాలాసేపు ఉండలేడు, కంప్లీట్గా ఉండలేడు అనమాట. ఎందుకంటే ఈ మాయ అనేది మళ్ళీ మనని లాగుతూ ఉంటుంది, మళ్ళీ రిటర్న్. సో దాంట్లో నుంచి కూడా మనం అదే స్టేబుల్ స్టేట్లో ఉండాలి అని చెప్పేసి మనకు సూచించే అమ్మవారే మహాగౌరి అమ్మవారు. అయితే దీనికి రిప్రజెంటేషన్ ఒక స్మాల్ స్టోరీ కూడా ఉంది మనకి. ఏంటంటే అమ్మవారు శుంభ్, నిశుంభ్ ఇంకా ధూమ్రలోచల్ని వధిస్తారు అని చెప్పేసి కూడా ఉందన్నమాట. సో శుంభ్, నిశుంభ్ అంటే ఏంటంటే శుంభ్ అంటే రాంగ్ చేయాలనే యాటిట్యూడ్, నిశుంభ్ అంటే ఆ రాంగ్ చేయాలని యాటిట్యూడ్ని ప్రేరేపించేదాన్ని నిశుంభ్ అంటారు. సో ఇక్కడ రాంగ్ అంటే ఏంటంటే మళ్ళీ మాయలో పడేలాగా మనకి ఒక థాట్ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని ప్రేరేపిస్తూ మళ్ళీ మన చిత్తం అనేది యాక్ట్ అవుతుంది. సో దీన్ని అమ్మవారు అనేది కట్ డౌన్ చేస్తుంది. అలాగే ధూమ్రలోచన్. సో ధూమ్రలోచన్ అంటే ఏంటి? డస్ట్ స్ట్రామ్. సో ఫైన్ డస్ట్ది ఎప్పుడైతే స్ట్రామ్ లాగా వస్తుందో దాన్ని ధూమ్రలోచన్గా రిప్రజెంట్ చేశారు. సో మన థాట్ కూడా అంతే ఫైన్గా చిన్న రేణులాగా అయి ఉండొచ్చు, కానీ అదే మల్టిప్లై అయ్యి ఒక స్ట్రామ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఆ స్ట్రామ్ అనేది మన పీస్ స్టేట్ని డిస్టర్బ్ చేస్తుంది. సో అలా పీస్ స్టేట్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి మన అమ్మవారు అనేది ఆ ధూమ్రలోచన్ని కూడా కట్ డౌన్ చేస్తారు. సో ఇలా మన అమ్మవారు అనేది ఒక సాధకునికి అట్మోస్ట్ పీస్ స్టేట్లో ఎలా ఉండాలి అనేది చెప్తుంది. సో అలా సేమ్ రిప్రజెంటేషన్ తన స్వరూపంలో కూడా మనకి కనిపిస్తుంది. సో తన స్వరూపంలో చూసుకుంటే తను 4 చేతులతోని బుల్ మీద వస్తుందన్నమాట. సో ఒక చేతిలోనేమో త్రిశూలం, ఇంకో చేతిలో